బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓటమి తర్వాత జరుగుతున్న పరిణామాలను చూసి జీర్ణించుకోలేకపోతున్నారట. మరి ఇన్నాళ్ళు వీళ్ళనా తాను నమ్మింది అని ముఖ్య సన్నిహితుల వద్ద ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసిందే. అయితే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇంతమంది తనను మోసం చేసి వెళ్ళిపోతారని కలలో కూడా ఊహించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే అధికారంలో ఉండగా అనేక సమీకరణాలను చూసి వారికి పదవులను కేసీఆర్ కట్టబెట్టారు. కొందరిని 2 సార్లు మంత్రివర్గంలో చోటు కల్పించారు. మరికొందరికి ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చి మరీ రాజకీయ హోదాను కల్పించారు. అయితే వారే బీఆర్ఎస్ ఓటమి తర్వాత వెళ్లిపోవటం కలవరపరుస్తుంది. అయితే దానం నాగేందర్ కు 2 సార్లు ఖైరతాబాద్ టికెట్ ఇచ్చారు. ఆయన కారణంగా ఉద్యమం నుంచి తాను పార్టీలో పనిచేస్తున్న దాసోజు శ్రవణ్ లాంటి వారిని కూడా పక్కన పెట్టారు. అలాగే ఇంద్రకరణ్ రెడ్డి లాంటి నేతలకు తొలి దఫాలో బీఎస్పీ నుంచి నెగ్గిన తాను మంత్రివర్గంలో చోటు కల్పించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన ఆయనకు కేబినెట్ లో చోటు కల్పించారు. అలాగే 2019 ఎన్నికల్లో రంజిత్ రెడ్డికి తాను టికెట్ ఇచ్చి ఎంపీగా గెలిపించుకున్నప్పటికీ ఆయన చివరకు హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోవటం కేసీఆర్ ను కలిచివేస్తుందట. మరి తాను తిరిగి పోటీ చేయాలని కోరిన రంజిత్ రెడ్డి పోటీ చేయనని చెప్పి మరి కాంగ్రెస్ లోకి వెళ్లి పోటీ చేస్తున్నానని చూసి ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి కుటుంబానికి 2 టికెట్లు ఇవ్వడమే కాకుండా తొలి దఫా మంత్రివర్గంలో చోటు కల్పించామని, రెండోసారి ఆయన ఓటమి పాలైనా కూడా ఎమ్మెల్సీగా ఇచ్చి చివరిలో మంత్రివర్గంలో స్థానం కల్పించామన్న విషయాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఆయన సోదరుడికి కొడంగల్ స్థానంలో 2 సార్లు పోటీకి అవకాశం ఇచ్చి తాను తప్పు చేశానని మదన పడుతున్నారు. అలాగే కోనేరు కొన్నప్ప కూడా తనను మోసం చేసి పార్టీ వీడి వెళ్లడాన్ని ఊహించలేదని కేసీఆర్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పదవులు ఇవ్వని వారు సరే, ఇచ్చిన వాళ్ళు కూడా వెళ్లిపోవడం ఏంటని ఆయనకు మింగుడు పడడం లేదట. అయితే తాజాగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్తలు కేసీఆర్ ను కలవరపరుస్తున్నాయట. మరి ఆమె తండ్రి కేశవరావుకు 2 సార్లు రాజ్యసభ ఇవ్వడమే కాకుండా ఆమెకు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా అవకాశం కల్పించారు కేసీఆర్. అలాంటి కుటుంబం కూడా తాను సమస్యల్లో ఉన్నప్పుడు వీడి వెళ్లడంపై కేసీఆర్ కు ఎవరిని నమ్మాలి అన్నది కూడా అర్థం కాకుండా ఉందట. అయితే ద్వితీయ శ్రేణి నేతలే నయ్యమని, వారికి పదవులు దక్కకపోయినా తమ పార్టీని నమ్ముకొని ఉంటూ తనకు కష్టకాలంలో అండగా ఉంటున్నారని కూడా ఆయన అంటున్నారని తెలిసిందే. అయితే మొత్తం మీద కేసీఆర్ కు ఎవరు తనవారో పరాయి వారు ఎవరో ఇప్పుడు తెలిసి వచ్చిందని పార్టీ నేతలే కమెంట్స్ చేస్తున్నారు.